కష్టాలు శ్రమ చూసి దేవుడే మర్చిపోతాం. నా ప్రియమైన దేవుని దగ్గర దేవుడు ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు నిన్ను కాచి కాపాడిన దేవాది దేవుడిని ఏం చేయాలంటే ప్రార్థన చేసి థ్యాంక్ యూ చెప్పాలి. ఏం చేయాలి? చెప్పాలా లేదా? చెప్పాలా? చెప్పండి, చెప్పాలా లేదా? మరే సాయంకాలం ఏమైపోతుంది? దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ఏం చేసేవాడు? ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ఎప్పుడెప్పుడు అందరూ చెప్తే ఉంటారు కదా, మీకు వాక్యం చెప్పడం అనుకో, మీ వాక్యాలన్నీ తెలుసు. నేను అక్కడ చూస్తుంటే ఒక్కొక్క రోజు తెలిసి వాక్యం చెప్పుకుంటే ఎంత తెలిసి చెప్తే నాకంటే ఎక్కువ బాగా చెప్తే. దానియేలు ఎంతవాడు ముమ్మారు ప్రార్థన జీవితం కలిగిన వాడు కనుకనే అపాయం నుంచి దేవుడు తప్పించాడు. తప్పించడం లేదా? ఏ అపాయం నుంచి? ఏ అపాయం నుంచి? అంటే చెల్లి ఉంటుంది, కర్మలో ఎట్టలేదేమో. ఎట్టలేదా? వినాలి. ఇంకొక మాట ఉంటుంది చాలా విలువైనది. దానియేలు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన జీవితం కలిగిన వాడు దానియేలును దేవుడు సింహాలలో నుంచి తప్పించాడు. ఈ రోజున అదే ప్రార్థన జీవితం కలిగి ఉంటే దేవుని పట్ల గొప్ప కార్యంలో జరిగిస్తాడు. అందుకే మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో అంటాడు ఏమంటే, మెలుగు కలిగి ప్రార్థన చేయాలి. ఏం కలిగి చేయాలంట? మెలుగు కలిగి ప్రార్థన చేయాలి. ఎప్పుడు మనకు మెలుగు వస్తుంది? ఎప్పుడు మెలుగు వస్తుంది? మీరు వచ్చి చెప్పాలి మాట అర్థమవుతుందా? ఎప్పుడు మనకి మెలుగు వస్తుంది చెప్పండి. నా యేసు నాకు ఇచ్చిన ఈ చిన్నారి చెప్పండి, చెప్పండి. ఏంటి పెదవులు? మరి చెప్పాలి కదా, చెప్పండి. వెలుగు ఎప్పుడు వస్తుంది? లేదంటే ఉదయాన్నే, ఎప్పుడు పడుకుంటే ఉదయాన్నే వెలుగు వచ్చేస్తుందండి అంటవా? అప్పుడు కాదు వెలుగు. ఆత్మీయ జీవితంలో శరీరపరంగా ఏం చెప్తుంది? ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలంటే మెలుగు కలిగి ఉండాలి. ఎప్పుడు మెలుగు కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు వారు తను చూస్తూ అంటున్నాడు ఏమంటే, శోధనలో ప్రవేశించకుండానట్లుగా, శ్రమలో మీరు ప్రవేశించకుండానట్లుగా, అపవాది చేతికి మీరు చిక్కకుండానట్లుగా మీరు మెలుగు కలిగి ఏం చేయాలి? ప్రార్థన చేయమంటున్నాడు. మరి ఎవరు ప్రార్థన చేస్తున్నారు? మనకి ఎప్పుడు వస్తుంది ప్రార్థన? ఎప్పుడైనా చిన్న దెబ్బ తగిలినప్పుడే, శోధనలో పడినప్పుడే మెలకు వస్తారు. వస్తుందా రాదా? అమ్మగారు ఏమంటారు? రోజు మీరు ప్రార్థన చేసుకోండి, ఎప్పుడు కూడా అపవాది చేతులు మీరు దొరకండి, ఎదుటి వారికి మీరు దొరకకుండా చూసుకోండి, మీ సాక్ష్యాన్ని కాపాడుకోండి, మీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకోండి అని అమ్మగారు చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం? అమ్మగారు అలాగే చెప్తారులే, అయ్యగారు అలాగే చెప్తారులే, తర్వాత చూసుకుందాంలే, శ్రమ వచ్చినప్పుడు చూసుకుందాంలే, కష్టం వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటే కుదరదు. కష్టం వచ్చిన తర్వాత నీతో పాటు ప్రార్థన చేయడానికి వాళ్ళకి టైము చాలు కాదా? అందుకే వెలుగు కలిగి ప్రార్థన చేయమంటున్నాను. ఎప్పుడైతే నువ్వు వెలుగు కలిగి ప్రార్థన చేస్తావో అప్పుడు నువ్వు శోధన నుంచి తప్పింపబడతావు. ఎప్పుడైతే వెలుగు కలిగి ఉంటావో అప్పుడే దేవుడితో సహవాసం చేయడానికి ఉంటుంది. ఎప్పుడు మనకు వెలుగు వస్తుందంటే గొప్ప తగిలిన తర్వాతే, నీ కాళ్ళకి గంట తగిలిన తర్వాతే కదా. ఏం చేస్తావు? దాంట్లో వెళ్ళిపోతున్నావు. ఒక రాయి తగిలింది, నీ కాళ్ళకి తగిలితే ఏమొచ్చింది? చెప్పండి అమ్మా, చెప్పండి. ఏమొచ్చింది? రక్తం వచ్చింది కదా. అప్పుడు ఏమనుకుంటావు నువ్వు? ఏమనుకుంటాను? ముందే నీకు సరిగ్గా రోడ్డు చూసుకుంటే ఈ దెబ్బ నాకు తగలకూడదు అనుకుంటాను. అంటావా లేదా? అందుకు దేవుడు ఏమంటున్నాడు? ముందుగానే వెలుగుగా ఉండి ఆ రోడ్డు ఏ పక్కకు ఉన్నదో అది చూసుకుంటూ నడిస్తే అందులో పడకుండా నువ్వు జాగ్రత్త పడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఎటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలంటే మెలుగు కలిగి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. విసుగక నిత్యము ప్రార్థించాలి. ఏం చేయాలి? విసుగుగా నువ్వు నిత్యం ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు చేయవలసిన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన పిల్లలు ఏదైనా కావాలంటే ఏం చేస్తారు? భారం పెడతారు లేదా? ఏడుస్తారు లేదా? మా అమ్మాయి తలక ఏదైనా కావాలంటే ముందే పెద్ద వేస్తుంది, ఇచ్చినాక పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉంటారు.
అది ఎప్పుడైతే ఇచ్చేసామో అప్పుడు ఏమైపోతుంది? సైలెంట్ అయిపోతుంది. కావాల్సింది ఇచ్చేది దానికి సైలెంట్ అయిపోతారు. అలాగే దేవుడి మందిరంలో కూడా మనం ఇచ్చండి విసుగగా నువ్వు నిత్యము ప్రార్థన చేస్తే దేవుడు కూడా ఏం చేస్తాడు? నీకు చేయవలసిన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది నీ జీవితంలో జరుగును గాక, దేవుడు నీ కుటుంబంలో జరుగును గాక, నీ ప్రార్థన దేవుడు ఆలకించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కుమారుడు దానియేలు ఎలాగైతే ప్రార్థన చేస్తాడో, దేవుడు ఎలాగైతే సింహాలలోంచి దానియేలు ఎలాగైతే తప్పించాడో, అలాగే దేవుడు కూడా తప్పించగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి ఏం కలిగి ఉండాలి? ఒకటి ఏం చెప్పాను నేను? పరిశుద్ధత కలిగి ఉండాలి. రెండోది ఎట్లా లేదా చూస్తున్నారు. రెండోది ఏంటి? ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ప్రార్థన జీవితం. ఒకటి నువ్వు పరిశుద్ధత కలిగి ఉండు, రెండు ప్రార్థన జీవితం కలిగి ఉండు, మూడోది ఇక్కడ అంటున్నాడు సహనము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? సహనం. సహనం అంటే చెప్పండి. ఇప్పుడు అది సంగతి రమ్మంటే ఎవ్వరూ రాదు. సహనం ఎప్పుడు వస్తుంది? చెప్పండి అమ్మా. సహనం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. బాగానే చెప్పేసారు. మనం కలిగి ఉంటున్నామా? కలిగి ఉంటున్నామా? చెప్పండి, కలిగి ఉంటున్నామా? ఉండవు. దేవుడి వాక్యం అంటుంది సహనము కలిగి ఉంటే దేవుడు నీ పట్ల గొప్ప కార్యము చేస్తాడు. అంతము వరకు దేవుడి సన్నిధిలో నువ్వు నిలిచి ఉన్నప్పుడు ఓర్పు కలిగి ఉంటే ఆ జీవ కిరీటాన్ని పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడి వాక్యం అంటుంది ఏమంటే సహించిన వారు ధన్యులు. ఏం చేయాలంట? సహిస్తూ ఉండాలి. నేను ఎవరైనా తిట్టారనుకోండి ఏం చేయాలి? సహించాలి. ఎప్పుడుదాకా సహించాలి? ఒక వ్యక్తి మారాలంటే, ఒక జీవితము కష్టపడాలంటే దాని కొరకు ఏం చేయాలి? సహనం కలిగి ఉండాలి. వారు ఎంత తిట్టినా కానీ, వారు ఏమనుకున్నా కానీ నువ్వేం కలిగి ఉండాలి? సహనము కలిగి ఉంటే దేవుడు నీ ఓర్పును చూసి, నీ సహనాన్ని చూసి నీకు ఇవ్వవలసిన ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. మనకి సహనం ఉండదు. ఎప్పుడు దాకా సహనం ఉంటాం? ఎప్పుడు దాకా ఓర్చుకుంటాం? ఎప్పుడు దాకా ఓర్పుతూ ఉంటాం? చెప్పండి ఒకసారి చెప్పండి. మనకు బాగా తెలుసు, ఎందుకంటే మన కుటుంబంలో అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఒక కామన్నదంట ఏమంటే నేను ఇప్పుడు దాకా సహనం ఉన్నాను ఎందుకు తెలుసా అన్నది. ఎందుకు? ఆయన చేతిలోంచి రావాల్సింది వచ్చే వరకు, వచ్చిన తర్వాత ఏమవుతుంది? సహనం కూడా కోపంగా మారిపోతుంది. నా ప్రియమైన దేవుని పెట్టారు. దేవుని వాక్యం ఉంటుంది దేవుడితో నువ్వు ఎప్పుడైతే సహనం కలిగి ఉంటావో, దేవుని మందిరంలో ప్రతి దానికి నువ్వు ఓర్పు కలిగి ఉంటావో, అప్పుడే దేవుని దృష్టిలో నువ్వు ధన్యుడిగా మారబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి. హల్లెలూయా, హల్లెలూయా. వాడు కాపరి వాడు మంచివాడు, సహనం కలిగిన వాడు, ఓర్పు కలిగిన వాడు. నువ్వు ఎటు తప్పిపోయినా కానీ మళ్ళీ తిరిగి వస్తావు అని ఆయన సహనం కలిగి ఉన్నాడు కనుకనే, ఓర్పు కలిగి ఉన్నాడు కనుకనే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తప్పిపోయి గిరగలన్నీ తిరిగి వచ్చి ఎక్కడ వచ్చాడు? తల్లి దగ్గరికి వచ్చాడు. ఓర్పుతో ఉన్నాడు. వచ్చిన వాడిని ఒరే ఇదంతా తిరిగి వచ్చో, నీ ఆస్తి అంతా కూడా అవగొట్టుకుని వచ్చో, బేమర్చిగా తిరిగి వచ్చో అని కసులుకోలేదు. వచ్చిన వాడిని ఏం చేశాడంటే ప్రేమతో హత్తుకున్నాడు లేదా? హత్తుకున్నాడు. అలాగే దేవాది దేవుడు కూడా నేను హత్తుకునేవాడు ఉన్నాడు. మనలో ఉండవలసింది ఏంటంటే పరిశుద్ధత కలిగి ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఈ మూడును కలిగి ఉంటే
దేవుడు నీ ప్రార్థనకి జవాబిస్తాడు. నాలుగోదిగా మనం చూసినట్లయితే సమాధానం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు సమాధానం కలిగి ఉంటావో అప్పుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు దేవుడు. ఎప్పుడైతే నీకు సమాధానం లేదో దేవుడి పట్ల కార్యము జరిగిస్తాడా? నీ ప్రార్థన ఆలకించడు. నువ్వు ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నా కానీ ఆ ఉపవాసాన్ని దేవుడు అంగీకరించడు. సమాధానం లేకపోతే దేవుడు నీ ప్రార్థనకి జవాబు ఇవ్వడు. ఎంతమంది సమాధానం ఉంటున్నారు ఈ రోజున? తన కుటుంబంతో సమాధానం ఉండటం లేదు, తన పిల్లలతో సమాధానం ఉండటం లేదు, తన గ్రామంలో సమాధానం ఉండటం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు సమాధానం కలిగి ఉంటావో అప్పుడే దేవుడు నీ ప్రార్థన ఆలకించువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు ఏమనంటే, ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మనం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? క్రీస్తు ఏదైతే అనుగ్రహిస్తూ ఉన్నాడో ఆ సమాధానం కలిగి ఉంటే దేవుని పట్ల కార్యము జరిగిస్తాడు. దేవుడు ఏమంటున్నాడు? సమాధానం కలిగి ఉండమంటున్నాడు. దేశించమన్నాడా? ఆయన ఏమంటున్నాడు? నేను కనికరమనే కోరుతున్నాను, సమాధానాన్ని కోరుతాను తప్ప ఆయన ద్వేషాన్ని కోరడం లేదు. కానీ మనం సమాధానం ఉంటున్నామా? నెల వచ్చినాడికి మనకి అమ్మగారు ఏం చేస్తున్నారు చెప్పండి. బలారాధన ఏం చేస్తారు కదా, ఇచ్చినప్పుడు ఏమంటారు? అమ్మ సమాధానం కలిగి ఉండండి అంటారు. అప్పుడు సమాధానం కలిగి ఉంటున్నావా? సమాధానంతో ఉంటున్నావా? క్రీస్తుతో సమాధానం కలిగి ఉంటున్నావా? క్రీస్తుకి నీకు సమాధానం కలిగి ఉంటున్నావా? ఒకసారి ఆలోచించే. సమాధానం లేకపోతే ఈ సమాజంలో మనం ఏమీ చేయలేము. నీ ప్రవర్తన సరిగ్గా ఉంటేనే ముందుకు సాగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, సమస్త మనుషులతో కూడా నువ్వు ఎంచినంటే సమాధానం కలిగి ఉండాలని రోమపత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో అంటారు. ఎవరితోనంట చెప్పండి? ఎవరితో? సమస్త మనుషులతో, ప్రజలతో నువ్వు ఏం కలిగి ఉండాలి? సమాధానం కలిగి ఉండు. ప్రేమపూర్వకంగా మాట్లాడు. వాడు తిట్టుకున్నా కసురుకున్నా కానీ వాడు ప్రేమపూర్వకంగా ఆహ్వానించినప్పుడు వాళ్ళున్న దేశం అంతా కూడా తగ్గిపోతే లేదు. రీసెంట్గా మేము ఒక పరిచయం స్టార్ట్ చేస్తే అక్కడ ఉండడానికి ఆరాధన చేయడానికి స్థలాలు ఏమి లేదు. ఒక రోడ్డు మీద చేస్తూ ఉంటే ఆ వ్యక్తి ఏం చేశాడంటే 2 రోజులు 2 వారాలు 3 వారాలు వెళ్ళాడు. దేవుని వాక్యం వినేవారు ఉన్నారు కానీ అంగీకరించేవారు కొద్దిమంది. ఆ వ్యక్తి ఏం చేసినట్టు వచ్చి ఏమన్నారంటే, అయ్యగారు మీరు ఈ వీధి నుంచి ఇంత వీధి పెట్టండి, కొంతమంది ఇన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది వెళ్ళైన వాళ్ళు ఉంటారు, నాకు నచ్చదు అన్నారు. నేను వారితో కూడా ఏమన్నంటే, సరేనంటే నచ్చదంటాం కదా, నేను ఇప్పుడే కొంచెం నిమిషాలు వాకింగ్ చెప్పి వెళ్ళిపోతాను, ఇక్కడ కాదు ఇక్కడ వెళ్తాను అంటే అక్కడ లైట్ లేదండి, ఎక్కడ స్థలం కూడా లేదు, ఆ స్థలం కోసం చూస్తున్నాం కనుక అని నేను చెప్పి వెళ్ళిపోయిన తర్వాత నాతో పాటు వచ్చిన తమ్ముళ్ళు ఉన్నారు. ఎవరు వస్తుంది కదా ఏం చేస్తారు? మనమైతే దేవుని ప్రేమతో ఉంటాం. ఎవరి కాలంలో ఉన్నప్పుడు చాలామంది ఉడికి రక్తంతో ఉంటారు, మరిగిపోతుంటారు. ఎవరైనా ఏదంటే ఏం చేస్తారు? ఒక్క చేతితో పడితే అయిపోతామని అదొక కాన్సెప్ట్లో ఉంటారు. అదే ఊపిలో ఉన్నారు. మనం కూడా వచ్చి ఏమన్నా అంటే నువ్వెక్కడతాను నువ్వెవరో చెప్పడానికి అన్నారు. అంటే అతనిగా నేనేం చేసావు? సమాధానంగానే మాట్లాడుకున్నాం, సమాధానంగానే అయిపోయింది. వాళ్ళ లాగా ఏమైందంటే ఆయన మీరేమో సమాధానంగా మాట్లాడతారు, నెమ్మదిగా మాట్లాడతారు, వీళ్ళంటే అయ్యారు ఇంతలా ర్యాష్గా మాట్లాడుతున్నారు, కొంచెం వారికి చెప్పండి అని. వాళ్ళు ఏమంటారంటే మీ మాటకి గౌరవం ఇచ్చాము అంటారు. ఎవరి మాటకే? నా మాట. ఎందుకంటే వారికి సమాధానం చెప్పుకో, ప్రేమపూర్వకంగా చెప్పుకో, అలాగే పక్కన పెట్టాలి. వాళ్ళు ఏమన్నారు? పెట్టో ఏం చేసుకుంటారో చేసుకో అంటే అన్నదానికి నేను చెప్పేదానికి తేడా ఉందా లేదా? ఇప్పుడు అమ్మగారు ఏమన్నారు? సమాధానంగా రండి అంటారు. వాళ్ళు కూడా ఏమో వస్తామని నాకు కూడా అయిపోయింది. రా వచ్చి కూర్చో అంటే కూర్చుంటారా?
బలవంతంగా తీసుకొచ్చి ఎన్ని రోజుల నుంచి పెడతారు? కూర్చోబెట్టగలుగుతున్నా? ఒక రోజు కూర్చోబెడతారు, రెండో రోజు రాదు, మూడో రోజు రాదు. అదే ప్రేమపూర్వకంగా వెళ్ళి వాటిని పలకరించి ప్రతిరించి ఎప్పుడైతే చెప్తావో అప్పుడే దేవుడు గొప్ప కార్యము జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిలుచున్న చోట పడిపోకుండా ఉండాలంటే జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలంటే ముందు మనం ఏం కలిగి ఉండాలి? చేయాలి 4 అవసరం. అలాగే మన ప్రార్థన జీవితం కూడా పడిపోకుండా ఉండాలంటే, మన ఆత్మీయ జీవితం కూడా పడిపోకుండా ఉండాలంటే మనం కూడా 4 కలిగి ఉండాలి. ఆ 4 ఏంటి చెప్పేస్తే నేను ముగించేస్తాను. పరిశుద్ధత, ప్రార్థన, చెప్పండి, సమాధానం, సహనం. ఓకే, విన్నారా? ఆ 4 మీరు కలిగి ఉండండి, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యము జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుడు అంటారా, ఈ 4 నీ జీవితంలో ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే నీ పట్ల దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. ఎందుకంటే అది అనుభవించడం కనుకనే, అది కలిగి ఉండటం కనుకనే, దాంతో సహవాసం చేస్తున్నాం కనుకనే దేవుడు మమ్మల్ని ఎలాగా వాడుకుంటున్నాడు, ఎలా నడిపిస్తూ ఉన్నాడు. అనేక ప్రయాణం చేస్తున్నాం. మేము రోజుకు వచ్చి 24 గంటల పని చేస్తాం. ఏ పని? దేవుడి పని. ఉదయం 9 గంటలు మొదలుకొని సాయంకాలం రాత్రి 12 దాకా తిరగడమే దేవుడి పని మీద. మీరు అనుకుంటారు అయ్యగారు ఏముంది వాక్యం చెప్పి నిలబడనుకుంటారు. నిలబడడం చాలా కష్టం. చాలా మంది ఎవరైనా చెప్పేస్తారులే అనుకుంటారు. నిలబడి చెప్పడం చాలా కష్టం. కూర్చున్న వాళ్ళు పర్లేదు, ఎందుకంటే ఈ కాళ్ళు అవుతూ ఉంటాయి. మేము చేసే ప్రయాణం అంతా కూడా అలసటగా ఉంటుంది. ఏమనుకుంటారు? బయట ఉన్న వాడికి 2 మాటలు చెప్పేస్తే 2 మాటల్లో వాళ్ళు ఏదో 2 పాయింట్లు ఆడేస్తారు, వాళ్ళు ఎలాగా దమ్ముకుంటారు అనుకుంటారు. కానీ అక్కడి నుంచి రావడానికి చాలా ప్రయోజనం ఉందా? ఎంతో ప్రయాసం ఉంది. ఆ ప్రయాసం కావాలంటుంది ఏంటి? ఇప్పుడు బండి తీసేవంగానే ఏమవుతుంది చెప్పాలి? ఆటో ఎక్కినా డబ్బు ఉండాలి. దానికి ఎంతో ప్రయాసపడితేనే కదా ఇక్కడ వస్తాం. ఆడికి అట్టవాడికి డబ్బులు ఇవ్వకుండా నన్ను తీసుకెళ్ళి నా చర్చికాడ ఆడిందంటే ఆడేస్తాడా? ఆడాడు. నా ప్రియమైన దేవుడు వాక్యం ఉంటుంది. అందుకే అమ్మగారికి ప్రయాసం అర్థం చేయండి. దేవుడి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయండి. దేవుడే మన పట్ల గొప్ప కార్యము జరిగిస్తాడు. ఈ 4 కలిగి ఉండు, పరిశుభ్రత కలిగి ఉండు, ప్రార్థన జీవితం కలిగి ఉండు, ఓర్పు కలిగి ఉండు, సహవాసం కలిగి ఉండు. ఎవరితో కలిగి ఉండాలి సహవాసం? దేవుడితో. ఓర్పు కలిగి ఎందులో ఉండాలి? దేవుడు భక్తిలో. దేవుడు ఇచ్చే ఆశీర్వాదం కొరకు ఓపికతో పరుగులు తీస్తే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నేను కలిగి ప్రార్థన చేయి. నీ కుటుంబం గురించి ప్రార్థన చేయి. నీ బిడ్డల గురించి ప్రార్థన చేయి. ఎప్పుడైతే మీ కుటుంబంలో ఉన్న కలప గురించి ప్రార్థన చేస్తావో అప్పుడే దేవుడు మీకున్న ప్రతి సమస్య నుంచి విడుదల కలిగిస్తాడు. కనుక ముందు నీ జీవితం పరిశుద్ధపరచుకో. ఆ తర్వాత అనేక మంది నువ్వు దేవుడి మందిరములకు నడిపించు. ఈ సాక్ష్యం నువ్వు కాపాడుకో, దాన్ని పరిశుద్ధపరచుకో. దేవుడికి పట్ల గొప్ప కార్యము జరిగిస్తాడు. అందుకే సమస్త జనుల ఎదుట నీ ప్రవర్తన సరిగ్గా చూసుకో. ఈ సాక్ష్యం కాపాడుకో. ఈ భూమి మీద నువ్వు ఎంత బ్రతుకున్నది కాదు, ఈ సాక్ష్యం మంచిగా ఉందో లేదో చూసుకో. దేవుడు అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించబడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తాను. నా అమ్మగారికి ఇస్తాను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు. జీవాధిపతి, జీవము కలిగిన వాడ, నిన్న నేను ఏకరీతిగా ఉన్నవాడా, మార్పు లేని మారిన వాడు తండ్రి. నీవే మాకు సహాయకుడివై బలపరుచున్న వాడవై. నీ వాక్యం అంటుంది, నువ్వు నిలుచున్న చోటనే పడిపోకుండానట్లు జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలి. నిజమే తండ్రి. మా ఆత్మీయ జీవితంలో మేము పడిపోకుండా, మా కుటుంబ పరంగా పడిపోకుండా, మేము ఆత్మీయ జీవితంలో ఎదుగులాగా తండ్రి మాలోకి తండ్రి పరిశుద్ధతను, ప్రార్థన జీవితమును, ఓర్పును, సహవాసమును మాకు అనుగ్రహించండి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి బలపరచండి. విన్న వాక్యము వ్యర్థము కాకుండానట్లుగా అయా ఈ రోజున జరిగిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించి సహాయం దయచేయమని బలపరచమని
యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ కుటుంబమును దీవించును గాక. మా కుటుంబం గురించి కూడా ప్రార్థించండి, మా పరిచయం గురించి కూడా ప్రార్థించండి. ఈ వాక్యానికి అసలు ఈ సంవత్సరం ఇది చెప్పుకున్నాం గుర్తొచ్చింది ఏమన్నా. ఈరోజు 4 స్తంభాల గురించి మాట్లాడిన ప్రతి మాట కూడా ఒక వర్తమానం ఏమైనా గుర్తొచ్చా లేదా? మస్తు చెప్పిందా? ఈ సంవత్సరం దేవుడిని విన్నాం. ఈరోజు దైదాసుగారు అయ్యే మాకు మరొకసారి గుర్తు చేస్తామంటే అవే. ఇప్పుడు ఏదన్నా పిలుపు వచ్చినట్టు ఎక్కడైనా ఎలా ఉంటుంది? గుర్తుందా? ఉంటుంది అంటే మర్చిపోయింది గుర్తు వస్తుంది అన్నమాట. అలాగే దేవుడు ఒక్కొక్కసారి బాగా దేవుడు పాడుకుంటాడు. ఎన్నో వాక్యాన్ని విడిచిపెట్టే వాళ్ళకు ఉండకూడదు. ఏం చేయాలి? గ్రహించి బంగారాన్ని ఎందుకు పడస్తారా అవుతుందా? బంగారాన్ని ఎందుకు ఏం చేస్తారు? ఎక్కడ పెడతారు?